సో ఈ మీటింగ్ ఎందుకని ఇంపార్టెంట్ అని అంటే అటు చిల్డ్రన్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకనే ఈ పేరెంట్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. పిల్లలకి పేరెంట్స్కి ఉన్న రిలేషన్స్ మెరుగుపడుతూ ఒక అవగాహనకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ పేరెంట్ మీటింగ్ అనేది జరగకపోతే ఎవరి ఆలోచనలు వాళ్ళగానే ఉండిపోతాయి. చాలా మంది పేరెంట్స్కి చాలా విషయాలు తెలుసు, అలాగే అన్ని విషయాలు పేరెంట్స్కి తెలుసా? డూ యూ థింక్? లేదు కదా, లేదు. సో పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఫ్రీగా మాట్లాడి, అలాగే పెద్దవాళ్ళు కూడా ఫ్రీగా మాట్లాడి, ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది ఇంకా బెటర్ అవుతుంది, ఓపెన్గా మాట్లాడచ్చు. ఇది ఒక అవకాశంగా ఉంటుందనేది నా అభిప్రాయం. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి జంక్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం. అసలు నేను యాక్చువల్గా ప్రశాంతి స్కూల్కి నేను క్లాసెస్ తీసుకునేది ఏంటంటే మెయిన్గా సైన్స్ సంబంధించింది, సొసైటీ సంబంధించింది పిల్లలకి అర్థం చేస్తూ ఉండేటట్టుగా నేను చేస్తాను. ఏదైతే సైంటిఫిక్ సంబంధించింది, సైన్స్ ఏదైతే పిల్లలకి అర్థం కాకుండా ఉంటుందో అది నేను అర్థమయ్యేటట్టు సింప్లిఫై చేసి చెప్పే వ్యక్తిని నేను. సిలబస్ వచ్చేసరికి ఏంటంటే అది ఒక 2 years 3 years బ్యాక్ సంబంధించిన సైన్స్ సంబంధించిన కానీ అది అట్లా కంటిన్యూ అవుతుంది. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి, సైన్స్లో ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయి, సో ఇట్లాంటివన్నీ కూడా నేను పిల్లలకి, అంటే అది ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా సరే 6th class 7th class పిల్లలకంటే ఒక ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్ట్ కానీ లేదా కనుక ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్ అయినా సరే నేను దాన్ని ఆ విషయాన్ని, ఆ సైన్స్ సంబంధించిన విషయాన్ని సింప్లిఫై చేసి చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది యాక్చువల్గా నేను చేస్తున్న పని. అలాగే సొసైటీ గురించి కూడా పిల్లలకి అర్థమయ్యేటట్టు చేయడం అనేది నా పని. ఎందుకని చిన్నపిల్లలు సొసైటీ గురించి ఇప్పుడే అర్థం చేసుకోవాలి అని అంటే పిల్లలు చదువుతున్నారు, సో చదువుకుంటూ ఉన్నారు, చదువుతూనే ఉన్నారు, మీరు చదవమని చెప్తూ ఉన్నారు. బట్ వాళ్ళు సమాజం గురించి ఇప్పుడే ఎంతో కొంత అవగాహన కనుక చేసుకోకపోతే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ లాగానే అవుతారు పెద్ద అయిన తర్వాత. ఇది యాక్చువల్గా మన సమాజాన్ని కిందకి లాగేస్తుంది ఈ విషయం. సో ఈ జంక్ ఫుడ్ గురించి చాలా మందికి కొంత తెలియదు. దీని గురించి పిల్లలకు కొంత తెలుసు, పెద్దవాళ్ళకి కొంత తెలుసు. కానీ చిన్నపిల్లలు సొసైటీ గురించి ఏం తెలుసుకోకుండా కేవలం చదువు అంటే ఈ జంక్ ఫుడ్, సొసైటీ అంటే చూడండి ఇది జంక్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఓటు గురించి కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు చదువు మాత్రమే కాకుండా ఇలాంటివి కూడా తెలుసుకుంటూ ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి బాగా పనికొస్తుంది. అలా కాకుండా కేవలం వాళ్ళు చదువుతూనే కంప్లీట్గా ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో వీళ్ళు అలాగే ఉండిపోతారు. నేను అనేది మేబీ వాళ్ళు చదువులే అన్న గొప్పగా వచ్చేమో, బట్ ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా అయితే వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయో అప్డేట్ అవ్వకుండా అలాగే ఉండిపోతాయి. సో పిల్లలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు సొసైటీ గురించి, సొసైటీ అంటే అన్నిటి గురించి అని అవన్నీ తెలుసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ పేరెంట్స్ మీటింగ్ ద్వారా అటు పిల్లలకి అటు పేరెంట్స్కి అండ్ ఇంక్లూడింగ్ నాకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. సో నేనేం చేశానంటే వాట్సాప్ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, మనీష్ భవన్, మీరు లేరు, 4 members. సో నేను వాట్సాప్ గ్రూప్ ఒకటి తయారు చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చేసరికి నేను సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ పిల్లలకి వేస్తూ ఉంటాను. ఎర్త్, గ్రావిటీ, ఆస్ట్రానమీ, సైన్స్ ఇట్లాంటివన్నీ నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తూ ఉన్నాను, రైట్? అది మనీ ప్రైజ్ కానీ అట్లా నేను ఇస్తూ ఉన్నాను. సో ఇది వాళ్ళకి ఏంటిదంటే ఒక దాని గురించి వాళ్ళ సొంతగా తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇలా వాట్సాప్ గ్రూప్ తయారు చేశాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా ఆ గ్రూప్లోకి రావచ్చు. సో దట్ వాళ్ళు సైన్స్లో కొంచెం నాలెడ్జ్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవచ్చు. నేను ఎందుకని అంటున్నానంటే ఇప్పుడున్న సబ్జెక్ట్స్ మీరు చదువుతున్న సిలబస్ ఏదైతే ఉందో అది అప్డేటెడ్ కాదు కాబట్టి. సో ప్రపంచం మారుతుంది, బట్ సిలబస్ ఇలాగే ఉంటుంది. మంది సిలబస్ మారినప్పుడు మనం అప్డేట్ అవ్వాలంటే ఇట్లాంటి వాట్సాప్ గ్రూప్ నేను క్రియేట్ చేశాను. అందులో సైన్స్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు దానికి ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. సో మీరు నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు. అండ్ సో ఒక చిన్న ప్రశ్న పేరెంట్స్ అందరికీ, పేరెంట్స్ అంటే మీరు అని అనుకోకండి, ఇన్ జనరల్గా పేరెంట్స్ అందరికీ ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తి వచ్చి, పేరెంట్స్ ఉన్నారు గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే బాగా శక్తులు ఉన్న వ్యక్తి. ఇలా శక్తులు ఉన్న వాళ్ళు ఒకళ్ళు వచ్చారు పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఏమన్నారు అంటే, మీ పిల్లలు
100 years జీవిస్తారు అనుకుంటే నేను ఒక 20 years తీసేసుకుంటాను పర్వాలేదా అని పేరెంట్స్తో అడిగాడు. ఎవరు? ఆ శక్తులున్న వ్యక్తి. అతని శక్తితో ఏంటంటే ఒకళ్ళ జీవితకాలాన్ని తగ్గించేయగలరు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమని అడిగాడు? పిల్లల యొక్క జీవితకాలాన్ని నేను తగ్గించేస్తాను, మీకు ఓకేనా అని పేరెంట్స్ని అడగడం జరిగింది. సో పేరెంట్స్ ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? నో నో, రైట్ రైట్. సో అలాగే ఇంకొక మంచి వ్యక్తి, అతనికి శక్తులు ఉన్నాయి. అతని దగ్గర ఉన్న చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ ఇవన్నీ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడు. మా ఫ్యామిలీకి సర్ప్రైజ్ చేసేసాడు. ఇంతకుముందు అన్నాను కదా, శక్తులు ఉన్న వ్యక్తి చెడు చేసే వ్యక్తి. అతను ఏమన్నాడు? మీ లైఫ్ స్పాన్ వచ్చేసరికి నేను తీసేసుకుంటాను అని అన్నాడు. కానీ కాస్త మంచిగా ఉన్న వ్యక్తి లైక్ అతను శక్తులతో ఏం చేశాడంటే కేక్స్ అవన్నీ మొత్తం అన్నీ ఆంబట్టనగానే కేక్స్ అవన్నీ వచ్చేసినాయి, మీకు ఇవ్వడం జరిగింది. సో పేరెంట్స్ కూడా హ్యాపీ, మీరు హ్యాపీ. ఇందులో ఎవరు బెటర్? చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ ఫుల్గా ఎంజాయ్ చేసిన అతను, లేకపోతే లైఫ్ స్పాన్ తీసేసిన అతనా? ఇయర్స్ అంటే 100 years అని కాదు. ఓకే, మనం ఇప్పుడు ఉన్న లైఫ్ లో 100 years బతుకుతామని కూడా లేదు. ఓకే, లైఫ్ అనేది ఎలా ఉంటుందని ఎవరికి అర్థం కాదు. జనరేషన్ ఫాలోయింగ్. ఎవరైతే ఈవిల్గా ఉన్న మొదటి వ్యక్తి ఉన్నాడు కదా, ఒక 20-30 సంవత్సరాలు మీ పిల్లల జీవితాన్ని లాగేస్తాను అని నా శక్తితో అని అన్నాడు, అతను కరెక్టా? లేకపోతే చాక్లెట్స్, కేక్స్ అవన్నీ పంచి యాపిల్స్, ఫ్రూట్స్ అన్నీ పనిచేసాడు, అతను బెటరా? ఇద్దరిలో ఎవరు బెటర్? ఫస్ట్ ఈస్ ద బెటర్. 100 yearsలో నుంచి 30 years అతను తీసేసాడు. ఇప్పుడు చాక్లెట్, కేక్, జంక్ ఫుడ్ అన్నీ ఇస్తే వాళ్ళు 100 years బతకరుగా. మరి ఫస్ట్ అతను 100 yearsలో 20 years అంటే తండ్రి తల్లి 8 years అయినా బతుకుతారు, మా ముందు బాగుంటారు అన్న థాట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇవి ఇచ్చేసేసి వాళ్ళు 30 years బతికితే నీ 8 years బాగుంటుందా, 30 years బాగుంటుందా అనేది ఏది బాగుంటుంది? 80 years ఇస్ ద బెస్ట్ కదా. లేదు, పోనీ ఇద్దరు 20 లేదా 30 years అంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈస్ ద బెస్ట్. ఎందుకని? దిస్ ఫుడ్ ఈజ్ వెరీ బ్యాడ్. అన్నీ మామూలుగానే ఎరువులు పండించే వచ్చినవే, అవి ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు. దెన్ ఐ టేక్ ఫ్రూట్స్, అవి మంచిగా వెళ్తాను తెచ్చుకుంటాను, గో టు ద మార్కెట్, విల్ టేక్ ద ఫ్రూట్స్. ఓకే, వాటర్లో వేస్తే ఒక రకం వస్తుంది, దెన్ కట్ చేస్తే యాపిల్ ఒక కలర్ వస్తుంది. ఏది మంచిది ఎవరికి తెలియదు. ఓకే, అయితే మీరు ఫస్ట్ అతను అన్నారు కదా, అంటే అతను ఏం చాక్లెట్స్ ఇచ్చేయలేదు, ఏం చేయలేదు, కానీ అతను ఒక ఈవిల్ లాగా మొత్తం 30 years, కాసేపు అనుకున్నాం 30 years మీ జీవితకాలాన్ని, మీ పిల్లల జీవితకాలాన్ని తీసేస్తాను అని అన్నాడు అతని శక్తులతో. అతనే బెటర్ అని అంటున్నారా? అయితే ఒకటి, ఇక్కడ చాక్లెట్స్ అవన్నీ ఇస్తున్న వ్యక్తి కూడా అదే జీవితం సంబంధించిన లైఫ్ స్పాన్ తగ్గుతుంది కదా పిల్లలది, ఎందుకని అతను మాత్రమే కరెక్ట్? మా పాపకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. ఓకే, లైక్ ద ఫ్రూట్స్. ఎవరికి ఏది కొని పెట్టాలి? ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఫాదర్ అన్ని తేలేరు, తెస్తారు తేలేదు, రెండూ ఉంటాయి. ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. దీనికి తెస్తే 100 rupees వస్తుంది, దానికి ఇస్తే 250 rupees అవుతుంది. ఏది బెటర్ అని చెప్పగలం? 100 rupees బెటర్ అని చెబుతున్నారు. ఆమె దగ్గరికి వచ్చినప్పటికి నేను ఇది అడిగితే మా ఫాదర్ తేలేదని చెప్తున్నారు. ఎందుకని నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకని మొదటి వ్యక్తిని చూస్ చేసుకున్నారు? అతను శక్తులతో, అతను చాక్లెట్స్ ఏమి ఇవ్వలేదు, అతని శక్తితో జీవితకాలాన్ని తగ్గించేశాడు. ఉన్న హెల్త్లో మంచిగా ఉండి ఏ డిసీజ్ లేకుండా ఉంటే 80 yearsలో 30 years పోయినా 50 years ఉన్నా చాలు. రేపు మార్నింగ్ లేసి వర్క్ చేసుకుని వెళ్ళగలనా, చేయగలనా? హెల్త్ ఈజ్ ద బెటర్ జస్ట్ నౌ. 2 steps వేస్తే ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు వెళ్ళినోళ్ళు ఇంటికి వచ్చారంటే కష్టము, అది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరినంటే హార్ట్ అటాక్ అని అడుగుతున్నారు. ఏ డిసీజ్ అనేది అర్థం కావట్లేదు. మీరు బతికినా 50 years లైన్లో ఉండండి, 30 years ఉండి డీర్ లాగా చిన్నగా ర్యాబిట్ లాగా చేసుకోవటం అది తప్పు. అసలు ఈ ఫుడ్ అనేది ఎలా లేదు. 50 years ఉన్నా చాలు, నా ఒపీనియన్. అంటే నేను ప్రస్తుతం జనరేషన్ బట్టి అర్థం చేసుకుందంటే ఉన్న 50 yearsలో లైన్ లాగా ఉండాలి. తర్వాత అంబిషన్ అనేది ఎవరి వాళ్ళ డెసిషన్. సో ఎవరెవరు ఏకీభవిస్తారు ఆ విషయంతో, లేదా కాదు చాక్లెట్స్ ఇచ్చిన వ్యక్తే కరెక్టా అనేది ఎవరైనా మాట్లాడతారా? ఏంటంటే సింపుల్, ఆబ్వియస్లీ ఫస్ట్ పర్సన్. ఫర్ సపోజ్ 100 years అన్నారు, 100 years 30 years తీసుకుంటానన్నాడు, అవును అంటే 70 years. ఇప్పుడు ఈ సెకండ్ పర్సన్ ఇచ్చిన ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ ద్వారా ఆటోమేటిక్గా 20 years తగ్గిపోతుంది.
ఆ 20 ఇయర్స్ తను తీసుకుంటానని ఇంకో 20 ఇయర్స్ 40 ఇయర్స్ పోతాయి. ఓకే. ఇక్కడ 30 ఇయర్సే. ఎనీవే ఇక్కడ సెకండ్ పర్సన్ ఏం చేసినా సరే 30 ఇద్దరు 30 ఇయర్సేనండి. 20 అంటే 20 అనుకుందాం, 30 అంటే 30 అనుకుందాం. సేమ్ ఇద్దరి శక్తులతో, అంటే ఒకళ్ళు వచ్చి చాక్లెట్స్ ఇచ్చేశారు, లైఫ్ స్పాన్ తగ్గిపోయింది అనుకున్నాం. ఇంకొకళ్ళు వాళ్ళ శక్తితో లైఫ్ స్పాన్ని తీసేశారు. సో ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే మీరు మొదటి వ్యక్తి అని అంటున్నారు. సో దానికి కారణం ఏంటనేది మేడం కూడా చెప్పారు ఒక కారణాన్ని. సో మీరేమన్నా అదే కారణం అంటారా లేకపోతే ఇంకేదన్నా? అదే చెప్పా కదా, ఈ ఫుడ్ తీసుకుంటే, ఈ సెకండ్ పర్సన్ ఇచ్చిన ఫుడ్ తీసుకుంటే ఓకే 10-15 ఇయర్స్ ఆటోమేటిక్గా తను తీసేసుకోకపోయినా ఇంకో 10-15 ఇయర్స్ తగ్గిపోతుంది. తను ఒక 20 ఇయర్స్ తీసుకుంటాడు సపోజ్, 35 ఇయర్స్ స్పాన్ ఇదైపోతుంది. ఓకే. ఆ ఫస్ట్ పర్సన్ ఓన్లీ 30 ఇయర్స్ అడిగాడు, లేదా 20 ఇయర్స్. సో ఆ 20 ఇయర్సే ఇది అవుతుంది, ఇంకో 50 ఇయర్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు కదా. ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, నూడిల్స్ లేదా జంక్ ఫుడ్ ఏదైనా సరే వాళ్ళ సైకలాజికల్ చేంజ్ని తీసుకొస్తూ ఉంది. అలాగే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా బాధపడుతూ పడుతూ 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 చనిపోవాల్సి వస్తుంది. దానికి ఎందుకని ఫస్ట్ వ్యక్తే బెటర్. ఈవెన్ దో డైరెక్ట్గా వచ్చేసరికి మీ పిల్లల ఆయుష్ నేను తీసేసుకుంటానని చెప్పినా కానీ అది ఆల్ ఆఫ్ సడన్ జరిగిపోతుంది. అది న్యాచురల్గా చనిపోతాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎవరైతే రెండో వ్యక్తి వచ్చి మొత్తం పంచుతాడు, జంక్ ఫుడ్ అవి ఇవి అన్నీ పంచుతాడు, ఇలా పంచిన వ్యక్తి ఆ పిల్లవాడు ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తాడో ఆ ఏజ్లో 2 రకాల చేంజెస్ జరుగుతాయి. మెంటల్ చేంజ్ జరుగుతుంది, ఫిజికల్గా కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అది పెద్ద అయిన తర్వాత, అంటే 10 ఏళ్ల తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది ఆ పిల్లవాడి మీద పడుతుంది. ఈ పిల్లవాడు ఆ 10 ఇయర్స్ తర్వాత ఆ ఎఫెక్ట్ పడినప్పుడు తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, మెడిసిన్స్ యొక్క మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్, ఇది సర్కిల్ అవుతూ అతను పెద్ద అయ్యేంత మటుకు ఏ డయాబెటీస్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అతని జీవితకాలం మొత్తం కూడా చాలా 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 ఇబ్బందులతో బతకాల్సి వస్తుంది. ఎలా అంటే యాక్చువల్గా ఇప్పుడున్న పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా చాలా ప్రాబ్లమ్స్తోనే ఉన్నారు. ఇప్పుడున్న పేరెంట్స్ ఎవరైతే మనం ఉన్నామో, మన పేరెంట్స్ ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళేం హ్యాపీగా లేరు. చూడండి, ఎవరైనా సహజంగా చనిపోయిన వాళ్ళు పేరెంట్స్లో ఉంటున్నారా, తగ్గుతూ వస్తున్నారా? సహజ మరణం అనేది తగ్గుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుందా? తగ్గుతూ ఉంది. ఇప్పుడు కనుక చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే పిల్లల విషయంలో, ఎందుకనంటే మనం బయట జంక్ ఫుడ్ తిన్నామంటే కనుక పిల్లలు కూడా అది యాక్సెప్ట్ అయిపోతుంది. మనలో రావాల్సింది ఫస్ట్ మార్పు, దెన్ పిల్లలకి మనం చెప్పచ్చు. మనం చాలా చాలా పిల్లలకి చెప్తూ ఉంటాము, రైట్? ఏంటంటే ఇదిగో నువ్వు ఇలా చదువు, అలా చదువు, ఇది మంచిది, అది చెడు, అది ఇది చెప్తుంటాం. బట్ మనం చెయ్యం కదా, రైట్? సో మనం ఏమైనా చేస్తామా? బట్ రూల్స్ వచ్చేసరికి పిల్లలకి మటుకు ఇది ఈ రూల్, అది రూల్, ఇది రూల్ పిచ్చెక్కిపోతూ ఉంటుంది పిల్లలకి. ఈ రూల్స్ ఇవన్నీ ఇదంతా చూసి అనుకుంటుంటారు, అవునా? రైట్. సో ఏదైనా నేర్పించాలంటే మోస్ట్లీ మనం ఆ పని చేస్తేనే పిల్లలు కూడా అది వినే అవకాశం ఉంటుంది.